సార్. అలా వరంగల్ స్మార్ట్ సిటీ కానీ, లేకపోతే మనకి నిజామాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, సిద్దిపేట కానీ, సూర్యాపేట కానీ, మిర్యాలగూడ కానీ, కోదాడ కానీ, ఖమ్మం కానీ, ఓకే. ఈ ఏరియాస్లో అంతటా కూడా అక్కడ ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఓకే. ఏమాత్రం కూడా డిమాండ్ అక్కడ తగ్గలేదు. అదే లెవెల్ ఆఫ్ డిమాండ్ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఐటీ సెక్టర్ అంతా ఇప్పుడు మెల్లగా స్ప్రెడ్ అవుట్ అవుతుంది. ఓకే. ఓకే. రైట్. సో స్మాల్ టౌన్స్లో కూడా ఐటీ సెక్టర్ అన్ని వస్తువులు వచ్చేస్తున్నాయి. అండ్ అన్ని ఇలాంటి ఐటీ టవర్స్ అక్కడ కూడా వస్తున్నాయి. అక్కడ లో కాస్ట్ మోడల్లో కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళు అక్కడే ఎంప్లాయ్మెంట్ అక్కడే వస్తుంది, అక్కడే జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అండ్ అక్కడ మీరు అన్నట్టుగా హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, పబ్లిక్ స్కూల్స్ కానీ అన్నీ ఆ ఏరియాస్లో వస్తున్నాయి. కాబట్టి అక్కడ డిమాండ్ ఏమీ తగ్గలేదు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ కంటే కొన్ని ప్లేసెస్లో అక్కడ గ్రోత్ రేట్ బాగుంది. ఓకే సార్. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? మన హ్యాపీనెస్ ఏంటి? మన పెట్టుబడి పెరగాలి. ఆ పెరగటం ఎక్కడ ఎక్కువ పెరిగితే మనం అక్కడ ఆనందంగా ఉంటాం. కరెక్ట్.